విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాలన్నా, చదువు తప్ప ఇతర అంశాలపై దృష్టి పెట్టకుండా చూడాలన్నా టీచర్స్ రకరకాల మార్గాల్లో పిల్లల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు తమ పిల్లలు మాట వినడం లేదు, కంట్రోల్లో పెట్టాలని పేరెంట్స్ కోరడము చూస్తూ ఉంటాం. అంత మాత్రాన్ని ఇలా చెప్పుల దండ మెడలో వేసి అవమానిస్తారు. అది కూడా యూనిఫామ్ వేసుకుని రాలేదనో లేకపోతే షూ వేసుకుని రాలేదనే కారణంతో ఇలా చేస్తారా? ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఇదే ఇప్పుడు తల్లిదండ్రుల కోపానికి కారణమైంది. పిల్లల మెడలో చెప్పుల దండ వేసిన టీచర్ ను కడిగి పారేశారు పేరెంట్స్. అది చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అందరూ నవ్వారంట చెప్పుల దండ వేయడం వల్ల స్కూల్లో. అది కాదండి, ఇప్పుడు మా బాబు నాకు రాత్రి వచ్చి 10ంటికి వస్తే అప్పుడు చెబుతున్నాడు, ఈ లోపు అతను ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారండి? వాళ్ళకి చెప్పుల దండ వేయడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు చెప్పుల దండ అనేది పనిష్మెంట్ కరెక్ట్ కాదు కదండి. కాదండి, ఇప్పుడు ఒక ఇస్తున్నట్టు కాదు కదండి. ఇప్పుడు అవమానంతో ఏమైనా చేసుకుంటే ఏంటి అంటున్నాడు. చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. అవసరమైతే నిలబెట్టండి, పనిష్మెంట్ నిలబెట్టండి, లేదా కొట్టండి 2 దెబ్బలు. అది చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అందరూ నవ్వారంట చెప్పుల దండ వేయడం వల్ల స్కూల్లో చెప్పుల దండ వేయడం వల్ల అందరూ నవ్వారంట అండి. అసలు అది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా సరే 15 మంది వేసుకొచ్చారు, 15 మందికి అదే అది కరెక్ట్ కాదు కదండి. 15 మందిని మీరే చెబుతున్నారు, అది కరెక్ట్ కాదు కదండి. చెప్పుల అది కాదండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో వేలకు వేలు ఫీజులు కట్టేది పిల్లల్ని ఇలా చూసేందుకు కానీ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తప్పు చేస్తే డైరీ నోట్ రాయాలి లేదా పేరెంట్స్ని పిలిచి మాట్లాడాలి. కానీ ఇలా నలుగురిలో అవమానించడం సరికాదని, ఇది పిల్లలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాదండి, ఇప్పుడు మా బాబు నాకు రాత్రి వచ్చి 10ంటికి వస్తే అప్పుడు చెబుతున్నాడు, ఈ లోపు అతను ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారండి? వాళ్ళకి చెప్పుల దండ వేయడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు చెప్పుల దండ అనేది పనిష్మెంట్ కరెక్ట్ కాదు కదండి. కాదండి, ఇప్పుడు ఒక ఇస్తున్నట్టు కాదు కదండి. ఇప్పుడు అవమానంతో ఏమైనా చేసుకుంటే ఏంటి అంటున్నాడు. చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. అవసరమైతే నిలబెట్టండి, పనిష్మెంట్ నిలబెట్టండి, లేదా కొట్టండి 2 దెబ్బలు. అది చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అందరూ నవ్వారంట చెప్పుల దండ వేయడం వల్ల స్కూల్లో చెప్పుల దండ వేయడం వల్ల అందరూ నవ్వారంట అండి. అసలు అది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా సరే 15 మంది వేసుకొచ్చారు, 15 మందికి అదే అది కరెక్ట్ కాదు కదండి. 15 మందిని మీరే చెబుతున్నారు, అది కరెక్ట్ కాదు కదండి. చెప్పుల